తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. 6 గ్యారెంటీలు మూసీ ప్రక్షాళనతో పాటు ఓ కీలక అంశం కూడా సభను కుదిపివేసింది. ఇద్దరు ముఖ్య నేతల మధ్య సవాళ్లకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్ కి బియ్యం సప్లైలో స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే, మీ హయాంలో ఇరిగేషన్ లో అనేక గోల్మాళ్లు జరిగాయి, మీపై విచారణ జరిపిస్తామని సర్కార్ కౌంటర్ ఇచ్చింది. నిజంగానే బియ్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయా? దీనిపై విచారణకు ఆదేశిస్తారా లేక పొలిటికల్ సవాళ్లుగానే మిగిలిపోతుందా? ఓ కుంభకోణం ఆరోపణ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లకు వేదికైంది. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసే బియ్యం సరఫరాలో స్కామ్ జరిగిందని శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిబిఐ ఈడీ కేసులో ఉన్న ప్రేమ్చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్గా పెట్టుకున్నది నిజమా కాదా అని సివిల్ సప్లై మంత్రిని ప్రశ్నించారు హరీష్. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం నిజమా కాదా అని ప్రశ్నించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసేందుకు గతంలో ఎంఓయూ కుదిరింది. ఇదేదో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్గా ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారని హరీష్ అన్నారు. ఇప్పుడు అదొక పెద్ద స్కామ్గా మారిందని ఆరోపించారు. 10 లక్షల టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకున్న మీరు 22,750 టన్నుల దగ్గర ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు. మరో 7,500 టన్నుల ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయి ఉన్న మాట వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎందుకు ఏడాది నుంచి బియ్యం పోర్టులోనే ఉంది? ఎందుకు మీ ఎగుమతి ఆగిపోయింది? సిబిఐ ఈడీ కేసులో ఉన్న మీ అడ్వైజర్ ఎక్కడ పోయిండు? వాటాలు తేలేకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణమా అని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు. సివిల్ సప్లైలో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌస్ కమిటీ వేయండి, ఆధారాలతో సహా నిరూపిస్తామని డిమాండ్ చేశారు. మీ పాలన పారదర్శకంగా ఉన్నదని భావిస్తే తప్పు చేయకపోతే హౌస్ కమిటీ ముందుకు రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చేది ఖాయం, ఈ కుంభకోణాలపై విచారణ జరిపించేది ఖాయమని హరీష్ తెలిపారు. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధసత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఏదైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతిలో మధ్యవర్తుల పాత్ర పూర్తిగా రద్దు చేశామని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు నష్టమయ్యే బ్రోకర్ వ్యవస్థకు గుడ్ బై చెప్పి ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్ ఒప్పందం అమలు చేస్తున్నామని చెప్పారు. ఫిలిప్పీన్స్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య నేరుగా ఒప్పందం కుదిరిందన్నారు. ఇది రైతులకు భారీ లాభం తెచ్చే నిర్ణయమని, మధ్యవర్తులు లేకపోవడంతో రైతులకు సరైన ధర, పూర్తి పారదర్శకత కల్పిస్తున్నామన్నారు. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ప్రేమ్చందర్ గార్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అసెంబ్లీ సమావేశాల్లో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్లో స్కామ్లు జరిగాయని, వాటిపై విచారణకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరగా అందుకు సై అన్నారు హరీష్ రావు. సిద్ధమని ప్రకటించారు. అయితే గతంలో కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విచారణకి హరీష్ రావు హాజరయ్యారు. ఆ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అయితే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దీంతో విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఓన్లీ రాజకీయాల కోసమే విచారణ అంటూ కాలం గడుపుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.